హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా ఎవరైనా ఈజీగా చేయగలిగే మృదువైన నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం బొబ్బట్లు ట్రై చేసే వాళ్ళకి లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి క్లియర్ డీటెయిల్స్తో ఈ వీడియోనైతే చేయడం జరిగింది. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ అండి. ఎగ్జాక్ట్గా మన ట్రెడిషనల్ రెసిపీనే మీతో షేర్ చేస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బొబ్బట్లు చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే సింపుల్ టెక్నిక్తో బొబ్బట్లు అనేవి గట్టి పడిపోకుండా రోజంతా మెత్తగా మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ కొలతలు కూడా నేను చెప్పినట్టుగా ఫాలో అయిపోండి. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ బొబ్బట్లు చిటికేసినంత ఈజీగా చేసేస్తారు. మరి ఇక లేట్ చేయకుండా ఈ సాఫ్ట్గా నోట్లో కరిగిపోయే నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ నేతి బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ముందుగా మనం పిండిని నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండి వేసుకోండి. గోధుమ పిండితో కనుక మీరు బొబ్బట్లు చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో బౌల్లో మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. పిండిలో కంపల్సరీగా సాల్ట్ వేయాలండి, లేదంటే బొబ్బట్లు టేస్ట్ ఉండవు అనమాట. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి నీళ్లు కొంచెంగా వేసుకుంటూ పిండిని స్టిక్కీగా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మీకు చేతికి ఇలా అంటుతూ ఉండాలి, అలా అని పల్చగా కలుపుకోవద్దు. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేయాలి. నేను ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఒక బౌల్ తీసుకుని అందులోకి పావు కప్పు దాకా నూనె వేసుకోండి, అలాగే పావు కప్పు దాకా నెయ్యి కూడా వేసుకోండి. సో ఆయిల్ అలాగే కరిగించిన నెయ్యి ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. ఇలా ఆయిల్ అలాగే నెయ్యి రెండు మిక్స్ చేయడం వల్ల మీకు బొబ్బట్లు అనేవి ఎన్ని రోజులైనా కూడా అస్సలు గట్టిపడవన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ టైం బొబ్బట్లు చేసేటప్పుడు ఈ టెక్నిక్ ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న నెయ్యి నూనెలోంచి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా మనం కలుపుకున్న పిండిలోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలండి. మీరు ఎంత ఎక్కువ బాగా కలిపితే పిండి అంత సాఫ్ట్గా తయారవుతుంది, అలాగే బొబ్బట్లు కూడా మృదువుగా వస్తాయి. ఇక్కడ ఆయిల్ మొత్తం కూడా అబ్జర్వ్ అవ్వాల్సిన పని లేదండి. ఇలా కొంచెం ఎక్స్ట్రానే పైకి తేలుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి కనీసం 3 నుంచి 4 గంటల పాటు నాననివ్వండి. ఈ బొబ్బట్ల కోసం ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. కంపల్సరీగా పిండి అయితే 4 గంటలు నానాల్సిందే. పిండిని నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు పిండికి సరిపోయే విధంగా పప్పుని కూడా నానబెట్టుకుందాం. ఏ కప్పుతో అయితే మీరు పిండి తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు దాకా పచ్చిశనగ పప్పుని బౌల్లోకి వేసుకుని నీళ్లు పోసి బాగా కడిగేసేసి 2 కప్పుల దాకా నీళ్లు పోసి 1 గంట పాటు నానపెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న సరిపోతుంది. మీకు తోపు కానీ స్టఫింగ్ కానీ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుందండి ఈ కొలత తీసుకుంటే. సో ఒక 1 అవర్ పాటు ఈ పప్పుని నానపెట్టుకున్న తర్వాత ఈ నానపెట్టుకున్న పప్పుని నీళ్లతో సహా కుక్కర్లో వేసేసుకోండి. 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ పప్పుని డిస్టర్బ్ చేయకుండా ఒక స్ట్రైనర్లోకి వంచేసేయండి. నీళ్లు మొత్తం వాడ్చేసేయండి. ఇందులో ఎక్స్ట్రా ఉండే వాటర్ని అసలు ఉంచకూడదండి, మొత్తం కూడా ఉంచేసేయాలన్నమాట. ఈ వాటర్ని వేస్ట్గా పడేయకుండా రసం కానీ పప్పుచారు కానీ లేదా అన్నం కోసం ఎసురుగా కానీ వాడుకోవచ్చు. పూర్తిగా వాటర్ అనేది వాడ్చేసుకున్న తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను ఫస్ట్ మిక్సీ జార్లో ఒక 4 యాలకులు వేసుకుంటున్నానండి. యాలకులు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ ఉడకపెట్టుకున్న పచ్చిశనగ పప్పుని కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. మీకు లైట్గా పలుకున్నా పర్వాలేదు, బెల్లంతో పాటు ఉడికించేటప్పుడు ఉడికిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే అన్ని కొలుచుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ మీరు యూజ్ చేసే బెల్లం అనేది ఉప్పు బెల్లం కాకుండా మెత్తటి బెల్లం, ఎర్ర బెల్లం తీసుకోండి. బొబ్బట్లు అనేవి టేస్ట్ బాగుంటాయి. అండ్ ఈ బెల్లంలో మీకు జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బొబ్బట్లు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పప్పు కూడా వేసేసేయండి. అండ్ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోండి. వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోండి. నేను యాలకుల్ని పప్పుతో పాటుగా గ్రైండ్ చేశాను కాబట్టి ఎక్స్ట్రా యాలకుల పొడి వేయట్లేదు. ఒకవేళ మీరు పప్పుని మాత్రమే గ్రైండ్ చేసుకునే పని అయితే యాలకుల పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలుపుతూ గరిటెతో మిక్స్ చేస్తూ
ఈ బెల్లం మొత్తం కరిగిపోయి దగ్గరికి ఉండకట్టే విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఇది కొద్దిగా పలచపడుతుందన్నమాట. అయినా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. మీరు కుక్ చేసే కొద్దీ, చిన్న మంట మీద కుక్ చేసే కొద్దీ కూడా దగ్గరికి అయిపోతుంది. ఒక 5 లేదా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ ఉంటే ఇలా కొంచెం చిక్కబడి దగ్గరికి అయిపోతుంది. ఇలా స్టఫింగ్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆపేసేయండి. చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుందన్నమాట. స్టవ్ ఆపి ఈ గిన్నెని పక్కకు తీసుకుని ఈవెన్గా పలుచగా స్ప్రెడ్ చేసేసి పక్కన వదిలేసేయండి. పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇలా కంప్లీట్గా చల్లారిపోయాక పూర్ణం అనేది గట్టి పడిపోతుందండి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఉండల కింద చుట్టేసుకోండి. నేనైతే జనరల్గా మనకి స్వీట్ షాప్స్లో ఏ సైజ్ అయితే వస్తాయో బొబ్బట్లు అదే సైజులో చేసుకుంటూ ఉంటాను. ఆ సైజులో ఉండల కింద చుట్టేస్తే నాకు టోటల్గా 20 దాకా బొబ్బట్లు వస్తాయండి. ఈ 20 బొబ్బట్లకి మన నానబెట్టుకున్న పిండి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా ఉండల కింద చుట్టుకొని పైన మూతని కవర్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం పిండిని చూద్దాము. ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ అయిపోయిందండి పిండిని నానబెట్టి. ఈ పిండిని మళ్ళీ తిరిగి చేత్తో బాగా కలుపుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ నూనె, నెయ్యి అంతా కూడా పిండిలోకి కలిసిపోవాలి. అంతవరకు బాగా చేత్తో కలిపేసుకోండి. చూడండి, పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఎటు వంచితే అటు మౌల్డ్ అయిపోవాలి. అంత సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలోంచి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకోండి. మనం పూర్ణం ఎంతైతే తీసుకున్నామో దానిలో సగం పిండి తీసుకుంటే సరిపోతుంది. ఆ మాత్రం సైజ్ తీసుకోవాలి. పూర్ణాలన్నిటికీ పిండి కరెక్ట్గా రావాలి అంటే మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఎన్నైతే పూర్ణాలు చేసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో పిండిని కూడా సపరేట్ చేసేసుకుని పిండి ఎండిపోకుండా క్లాత్తో కానీ మూతతో కానీ కవర్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకోండి. దానిపైన మనం నెయ్యి, నూనె కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అందులోంచి కొద్దిగా తీసి అప్లై చేసుకోండి. ఇప్పుడు పిండిని కొంచెం స్ప్రెడ్ చేసి అందులోకి పూర్ణాన్ని పెట్టి ఈ పిండితో పూర్ణాన్ని కవర్ చేసేయాలి. పైన ఎక్స్ట్రా కనుక పిండి వస్తే ఆ పిండిని తీసేసి చేత్తో ఈ విధంగా వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి. మీరు ఎక్స్ట్రా నెయ్యి వేయాల్సిన పని కూడా ఉండదు. ఈ పిండిలో ఉండే నెయ్యి, నూనె సరిపోతుంది అనమాట స్ప్రెడ్డింగ్ కి. ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకోండి. పెనాన్ని మీడియం హీట్లో పెట్టి పెనం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బటర్ పేపర్ని పెనం మీదకి వేసి స్లోగా తీస్తే ఈజీగా ఈ బొబ్బట్టు సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ముందు మనం కలిపి పెట్టుకున్న నూనె, నెయ్యిని అంచుల మీదుగా స్ప్రెడ్ చేయండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసి ఇప్పుడు బొబ్బట్టు మొత్తానికి నూనె, నెయ్యిని అప్లై చేయండి. ఇలా బొబ్బట్టుని కాలిస్తే చక్కగా పొంగుతుందన్నమాట. రెండు వైపులా ఈవెన్ గా బొబ్బట్టుని కాల్చిన తర్వాత పక్కకు తీసేసి ఇంకొక బొబ్బట్టుని పెనం మీద వేసి కాల్చుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ లో అన్ని బొబ్బట్లని కూడా కాల్చేసుకోవచ్చండి. ఒక బొబ్బట్టు పెనం మీద కాలుతున్నప్పుడు ఇంకొక బొబ్బట్టుని ఇలా బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేసేసి కాలిన బొబ్బట్టుని పక్కకు తీసి ఈ బొబ్బట్టుని వేసి కాల్చుకోవటమే. అంతేనండి, బొబ్బట్లని ఇలా సింపుల్ టిప్స్తో, టెక్నిక్స్తో ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా వచ్చాయి కదా. వేడి మీదే కాదండి, పూర్తిగా చల్లారిన తర్వాత కూడా నేను ఈ బొబ్బట్లు తీసి చూపిస్తున్నా చూడండి. ఇలా చేస్తే చేత్తో చేసినప్పటికీ కూడా పలుచగా 2 వేళ్లతో తుంచే విధంగా చాలా సాఫ్ట్గా వస్తాయి. మరి పండక్కి ఈ బొబ్బట్లు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.